యా. అన్నయ్య, మొన్న ఒక ఈవెంట్ ఫైల్ నీకు ఇచ్చాను కదా, అది తీసుకొస్తావా అన్నయ్య? ఒక్క నిమిషం అభి. పావని, పావని, ఏంటండి? బీర్వాలో పెట్టమని మొన్న నీకు ఒక ఫైల్ ఇచ్చాను కదా, అది తీసుకొనిరా. నాకెప్పుడిచ్చారు? నందినికి ఇచ్చాను అనుకుంటా, వెళ్ళి తీసుకొనిరా. నందిని, నందిని, నందిని ఎక్కడికి వెళ్ళింది? ఏమండి? ఏమండి? ఏమైంది పావని? నందిని లెటర్ రాసి ఇంట్లోంచి వెళ్ళిపోయిందండి. అక్క బావా, నన్ను క్షమించండి. నా వల్ల ఇంట్లో గొడవలు రావడం నాకిష్టం లేదు, అందుకే వెళ్ళిపోతున్నాను. నా కోసం వెతకద్దు. అత్తయ్యకు, అభి బావకు, వసు అక్కకు, అఖిల్ బావకు అందరికీ సారీ. అది వెళ్ళిపోయిందా? పీడ పోయింది, మంచిదయింది. ఏం మాట్లాడుతున్నావు దమయంతి? ఆడపిల్ల అర్ధాంతరంగా ఇంట్లోంచి వెళ్ళిపోతే అది మంచా? నా కూతురు ఈ లోకంలోంచి వెళ్ళిపోయింది, అది మంచా? దమయంతి, ప్రతిదానికి శివాని చావుతో ముడిపెట్టద్దు దమయంతి. అనయ్య, నందినికి కాల్ చేయి. ఎక్కడున్నా తన వెంటనే ఇంటికి రమ్మని చెప్పు. కాల్ చేయ అన్నయ్య. నందిని ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అభి. నందిని ఇప్పటి వరకు ఇంట్లోనే ఉంది. ఇందాకే చూశాను. ఎంతో దూరం వెళ్ళుండదు. త్వరగా మనం వెళ్తే దొరుకుతుంది. ఎలాగూ వెళ్ళిపోయిందిగా, మళ్ళీ ఎందుకు వెనక్కి తీసుకురావడం? పోతే పోనీ. నా చెల్లెలు నీ వల్లే వెళ్ళిపోయింది దమయంతి. నువ్వన్న మాటలకు అది బాధపడి వెళ్ళిపోయింది. నీ చెల్లెలి వల్ల నా కూతురు చచ్చిపోయింది. దాన్ని వెనక్కి తీసుకురాగలరా? నందిని మాత్రం వెనక్కి తీసుకొస్తానంటున్నారే. సమయం తెలియకుండా మాట్లాడుకు దమయంతి. పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అనయ్య, అఖిల్ ఎక్కడా? నందిని, నువ్వేంటిలా? ఎక్కడికి వెళ్తున్నావు? అది బావా, అర్జెంటుగా రమ్మని ఊరి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిందా? లేక మా అక్క మాటలకు ఫీల్ అయ్యి వెళ్ళిపోతున్నావా? అదేం లేదు బావా. కారెక్కు. నేను ఊరెళ్తున్నాను బావా. నిన్ను కారెక్కమన్నాను. సారీ బావా, నేను వెనక్కి రాను. మీ పక్షపాత బుద్ధి నాకు అర్థమైంది. నా కూతుర్ని ఒకలాగా, ఆ నందిని ఒకలాగా చూస్తున్నారు. అది ఇంట్లోంచి వెళ్ళిపోతేనే మీరంతా ఇంతలా బాధపడుతున్నారే. నా కూతురు ఏకంగా చచ్చిపోయింది. మీలో ఏ ఒక్కరికి బాధ లేదు. తిప్పి తిప్పి పదే పదే ఆ విషయమే చెప్పకు దమయంతి. శివాని గురించి మేమందరం చాలా బాధపడుతున్నాం. శివానిని చంపిన హంతకుల్ని పట్టుకునే పనిలోనే ఉన్నాం. ఆ హంతకులు దొరికితే మాత్రం నా కూతురు తిరిగి వస్తుందా? నాకు న్యాయం జరుగుతుందా? నా కడుపు కోత ఆగుతుందా? ఇంత చెప్తున్నా నీకు అర్థం కావడం లేదా దమయంతి? అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. అనే వెళ్ళి మన నందిని వెతుకుదాం పద. సరే అభి. అవునండి, ఆలస్యం చేస్తే నందిని ఎటైనా వెళ్ళిపోవచ్చు. నేను అక్క కూడా వస్తాం.
అందరం తల ఒక వైపు వెళ్ళి వెతుకుదాం. నందిని, ఎందుకే లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయావు? నీకేమైందోనని మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా? మాతో చెప్పకుండా ఎందుకు వెళ్ళావు నందిని? మేమెవరూ లేమనుకున్నావా? ఎందుకు ఇలా చేశావు? సారీ అక్క, నాకిక్కడ ఉండాలనిపించలేదు. మరెందుకే తిరిగొచ్చావు? వెళ్ళాలనుకున్న దానివి వెళ్ళిపోవాలిగా, మళ్ళీ ఎందుకొచ్చావు? దమయంతి, కాస్త ఆపుతావా? నేను వెళ్ళిపోతుంటే అఖిల్ బావ బలవంతంగా వెనక్కి తీసుకొచ్చాడు. దారిన పోయే దరిద్రాన్ని మళ్ళీ ఎందుకు వెంట పెట్టుకొని వచ్చావు అఖిల్? తను దరిద్రం ఏంటక్క? దరిద్రం కాకపోతే అదృష్టమా? తనకు ఈ ఇంటికి ఏ సంబంధం ఉందని తీసుకొచ్చావు? సంబంధం లేదని నువ్వెందుకు అనుకుంటున్నావు? నా కాళ్ళు చచ్చుబడిపోయి నేను వీల్ చైర్లో ఉంటే నాకు సేవలు చేసింది ఎవరు? నందిని కదా? డిప్రెషన్లో బ్రతుకుతున్న నాకు ధైర్యం చెప్పింది ఎవరు? నందిని కదా? నన్ను ఓదార్చి నేను నడవగలనన్న నమ్మకం ఇచ్చింది ఎవరు? ప్రతి క్షణం నాకు తోడుగా ఉన్నదెవరు? నందిని కదా? నా కోసం డే అండ్ నైట్ మేలుకుని సర్వీస్ చేసింది ఎవరు? నందిని కదా? కట్టుకున్న భార్య నన్ను నిర్లక్ష్యం చేస్తే, నా గురించి నా అన్నలు వదినలు బాధపడుతుంటే, అమ్మ ఏడుస్తూ ఉంటే అందర్నీ ఓదార్చింది నందిని కదా? నాకు సేవలు చేసింది. నా కోసం మాటలు పడింది. అలాంటి నందిని ఈరోజు నీ వల్ల వీధిన పడితే నేను చూస్తూ ఊరుకుంటానా? అది కూడా కాకుండా ఈ ఇంటికి నందినికి సంబంధం లేదు అంటావా? అయితే దాన్నే కట్టుకొని ఊరేగరా? మేమేమైపోతే నీకెందుకు? అవును, నేను నందినినే పెళ్లి చేసుకుంటాను. నందిని తప్ప నాకు ఎవ్వరూ అక్కర్లేదు. నన్ను పెళ్లి చేసుకునే హక్కు నందినికి మాత్రమే ఉంది. నాపై హక్కు నందినికే ఉంది. ఎవరు ఏమన్నా ఎవరు కాదన్నా నందినినే నేను పెళ్లి చేసుకుంటాను. చూసావమ్మా తమ్ముడు ఎలా మాట్లాడుతున్నాడో? శివాని చనిపోయిందన్న బాధ కూడా లేకుండా నందినిని పెళ్లి చేసుకుంటాడంట. చావింట్లో పెళ్ళేంట అఖిల్? బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. అమ్మా, బుద్ధి లేకుండా మాట్లాడింది అక్క. అక్క మాటలకే నేను సమాధానం చెప్పాను. ఈ ఇంటికి నందినికి సంబంధం లేదని ఎలా అంటావక్క? అదేదో బాధలో అంటే నువ్వు మొహం మీద కొట్టినట్టు నందిననే పెళ్లి చేసుకుంటానని చెప్తావా? ఇంకేం చెప్పమంటావు అత్తయ్య? ఈ రోజు కాకపోయినా ఎప్పుడైనా నేను నందినినే పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ శివాని బ్రతికున్నా కూడా నేను ఈ మాట మీదే ఉండేవాణ్ణి. మరి ఈ మాట ముందే నాకెందుకు చెప్పలేదురా? నన్ను పెళ్లి చేసుకోమని అడిగావు గాని శివాని చేసుకోమని నువ్వు చెప్పావమ్మా? నన్ను అడగకుండా, అన్నయ్యలతో చెప్పకుండా అక్కకు మాట ఇచ్చావు. ఆ మాట అందరితో స్పష్టంగా చెప్పకుండా ఇంటి మనిషి అన్నావు. ఇప్పటి వరకు ఇంటి మనిషిగా ఉన్నది నందిని కదా అని అన్నయ్యలు వదిన్లు నేను అనుకున్నాం. ఈ మిస్అండర్స్టాండింగ్ వల్ల శివాని తొందరపడి బయటికి వెళ్లి చనిపోయింది. దానికి వదినేలా కారణమవుతుంది? నందిని ఎలా దోషవుతుంది? చెప్పాలంటే శివాని చావుకి మనమంతా కారణమే. అందుకు బాధగా ఉంది. అలా అని నందినిని కూడా దూరం చేస్తే ఆ తర్వాత బాధపడేది కూడా మనమే. నందిని, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను,
నువ్వు ఇక్కడే ఉంటావు. నువ్వు ఈ ఇంటి మనిషివే. లోపలికి వెళ్ళు. పదమ్మా నందిని. ఏం చేస్తున్నావే? తమ్ముడు తెగేసి చెప్పాడుగా, నా కూతురు బతికున్నా ఆ నందినినే పెళ్లి చేసుకునేవాడినని. ఇక నేనెందుకు ఇక్కడ ఉండడం? వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళతావే? ఏ దిక్కు లేక ఇక్కడికి వచ్చావు, మళ్ళీ ఎక్కడికి వెళతావు? ఎక్కడో అక్కడికి వెళతాను. వెళ్ళి ఏం చేస్తావు? పోయిన నీ కూతుర్ని తలుచుకుని ఏడుస్తావా? నీ కొడుకుని ఎలా చదివించుకుంటావే? నువ్వెలా బతుకుతావు? నువ్వు వెళితే మాత్రం ఇక్కడ జరిగేవి ఆగిపోతాయా? అఖిల్ నందినిని పెళ్లి చేసుకోవటం మానేస్తాడా? వసు పావనిలు తిండి నిద్ర మానేస్తారా? అందరూ సంతోషంగా ఉంటారు. మీ అమ్మ కూడా జరిగింది మర్చిపోతుంది. మరి నన్నేం చేయమంటావత్తా? ఇక్కడే ఉండు. నీ కూతురు చావుకి కారణమైన వసు పావని నందినిలపై పగ తీర్చుకో. జీవితం అంతా వాళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేయి. నీకు నేను తోడుంటాను. మన మాట ఎవరు పండిస్తారత్తా? మొహం మీద కొట్టినట్టుగానే మాట్లాడుతున్నారుగా. మనం కూడా గొంతు పెంచుదామే. వాళ్ళ నోళ్ల మీద కొడదాం. శివానీ చావుకి ప్రతీకారం తీర్చుకుందాం. ఇక్కడే ఉండి పోరాడదాం. సరేనా? ఉమ్. సమస్య వచ్చుండేదే కాదు వాసు గారు. చిన్న మిస్అండర్స్టాండింగ్ ఒక నిండు ప్రాణం పోవడానికి కారణమైంది. చాలా బాధగా ఉందండి. దమయంతి అంటుందని కాదు, నాకే గిల్టీగా ఉంది. నా వల్లే శివాని చనిపోయింది అని బాధగా ఉంది. లేదు వాసు గారు, ఆ విషయంలో మీరు కారణం కాదు. శివాని తొందరపడింది. ఎవరో దుర్మార్గులు తన్ని చంపేశారు. క్యాబ్ డ్రైవర్ దొరికితే ఆ హంతకురాలు దొరికినట్టే. తనని శిక్షించి శివాని ఆత్మకి శాంతి చేకూర్చేలా చేద్దాం. అభయ్, అఖిల్ పెళ్లి విషయంలో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. నందినినే పెళ్లి చేసుకుంటానని అఖిల్ తెగేసి చెప్పాడు కదా బావగారు. అఖిల్ చెప్పినంత మాత్రాన ఈ పెళ్లి జరగదు వసు. ఖచ్చితంగా దమయంతి అడ్డుపడుతుంది. నందినిని అఖిల్ పెళ్లి చేసుకోవడం అమ్మకు కూడా ఇష్టం లేదు కదా అభి. అనవసరంగా ఇంట్లో గొడవలు వస్తాయి. ఆ గొడవలవి వద్దబి. నందినిని ఊరికి పంపించేస్తాం. కొన్ని రోజులు ఆగిన తర్వాత ఏదైనా దూరపు సంబంధం చూసి పెళ్లి చేస్తాం. మీరిద్దరూ ఏమంటారు? అలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారో వదినా? అఖిల్ తన మనసులో ఏముందో చాలా స్పష్టంగా చెప్పాడు కదా. అఖిల్కి ఇష్టం లేకపోతే నందినిని పెళ్లి చేసుకుంటానని ఎందుకు చెప్తాడు? కానీ ఈ పెళ్లి ఇప్పుడు దమయంతికి ఇష్టం లేదు కదా అభి.
ఇష్టం లేదు అని అత్తయ్య చెప్పలేదు కదా బావగారు. చావు ఇంట్లో, పెళ్ళేంటి అని మాత్రం అనింది. అత్తయ్యకు శివ నేను చేసుకోవాలని ఉండింది కదా వసు. ఇప్పుడు నందినిని ఎలా ఒప్పుకుంటారు? లేదు వదినా, అమ్మకు శివానీపై అలాంటి అభిప్రాయం లేదు. తన మనసులో అదే ఉండుంటే ముందే నాతో చెప్పుండేది. దమయంతి బలవంతంగా అమ్మ దగ్గర మాట తీసుకున్నట్టుంది. తన మాట నెగ్గాలన్న పంతం అమ్మకుంటుంది కదా అబ్బాయి. ఆ కోపం ఎన్నాళ్ళుంటుంది బావగారు. ఇప్పుడు శివాని కూడా లేదు. అత్తయ్యకు అఖిల్ భవిష్యత్తు కూడా ముఖ్యమే కదా. నందినితో నేను సంతోషంగా ఉంటానని అఖిల్ చెప్పినప్పుడు ఖచ్చితంగా అత్తయ్య ఒప్పుకుంటుంది. కాకపోతే కొన్నాళ్ళు టైం పడుతుంది. అన్నాళ్ళు దమయంతి ఊరికే ఉంటుందా వసు? వదినా, నందిని గురించి అఖిల్ చూసుకుంటాడు. వాడు ఖచ్చితంగా చెప్పేశాడు. ఇక నందినిపై ఈగ కూడా వాళ్ళనివ్వడు. నందిని కారణంగా అఖిల్ అత్తయ్యకి శత్రువు అవుతాడేమోనని నాకు భయంగా ఉంది. శత్రువు ఎందుకు అవుతాడక్క? అత్తయ్యకు అఖిల్ సంతోషం కూడా ముఖ్యమే కదా. అలాగే నందిని మనసులో అఖిల్పై ప్రేమ ఉంది. వాళ్ళని మనం విడదీయొద్దక్క. ఏ సమస్య వచ్చినా మనమే పరిష్కరించుకుందాం అన్నయ్య. ఎట్టి పరిస్థితుల్లో అఖిల్ నందినిల పెళ్లి జరిగి తీరాలి. అది ఎన్ని రోజుల తర్వాత అయినా కావచ్చు. ఆలోపు శివానిని చంపిన హంతకుల్ని పట్టుకుంటాం, శిక్ష వేయిస్తాం. అప్పుడు దమయంతి కోపం తగ్గుతుంది, అమ్మ కూడా శాంతిస్తుంది. క్యాబ్ డ్రైవర్ దొరికితే ఆ హంతకురాలు దొరికినట్టే బావగారు. రేపే ఫోన్ వస్తుంది. నమస్తే సార్. నమస్తే. ఇదిగోండి సార్ కార్ లాక్. సేను, నీకోసం నిన్న ఇద్దరు వచ్చారు. ఎవరు సార్? మొన్న ఒక అమ్మాయిని స్పాట్లో డ్రాప్ చేసావు కదా, ఆ స్పాట్లో ఎవరో అమ్మాయిని మర్డర్ చేశారంట. మర్డరా? నువ్వు డ్రాప్ చేసిన అమ్మాయే ఆ మర్డర్ చేసిందని అనుమానిస్తున్నారు. నాకు ఆ మర్డర్కి ఏ సంబంధం లేదు సార్. కంగారు పడకరా, నువ్వు డ్రాప్ చేసిన అమ్మాయిని గుర్తుపడతావా? గుర్తుపడతాను సార్. తను సన్నగా కాస్త పొట్టిగా ఉంటుంది. చూడగానే అనుకున్నాను సార్ తను చాలా ఖతర్నాక్ అని. వాళ్ళకి ఫోన్ చేసి రమ్మంటాను. నీకు గుర్తున్నంత వరకు ఆ అమ్మాయి వివరాలు చెప్పు. ఈ కేసులో అయితే నేను ఇరుక్కోను కదా సార్. నువ్వు ఇరుక్కుంటే నా కారు కూడా ఇరుక్కుంటుంది. ఆ భయమేం లేదులే. వచ్చిన వాళ్ళు పోలీసులు కాదు, పర్సనల్గా ఎంక్వైరీ చేస్తున్నారు. హలో, చెప్పండి. హలో అభిరామ్ గారు, మా డ్రైవర్ వచ్చాడు. తను డ్రాప్ చేసిన అమ్మాయి డీటెయిల్స్ చెప్తాడంట. ఒకసారి మా ఆఫీస్కి వస్తారా? ఇప్పుడే వస్తామండి. థ్యాంక్ యూ. వసు గారు, వసు గారు. ఏంటండి? క్యాబ్ ఓనర్ ఫోన్ చేశాడండి. మర్డర్ స్పాట్లో ఉన్న అమ్మాయి ఎవరో ఏంటో వివరాలు చెప్తాను అని డ్రైవర్ చెప్పాడంటండి. మనం వెంటనే వెళ్ళాలి. డ్రైవర్ చెప్పిన వివరాలతో మర్డర్ చేసిన అమ్మాయిని పట్టుకోవచ్చు కదండి? ఖచ్చితంగా. దాదాపు కేసు స్టార్ట్ అయినట్టే. వెళ్దాం పదండి. మర్డర్ చేసిన అమ్మాయి వివరాలు దొరికాయా? ఈ విషయం వెంటనే హారికతో చెప్పాలి, దమయంతితో కూడా. ఏంటత్తా, ఏదో పనుందని బయటకు తీసుకొచ్చావు? పనేం లేదే, ఈ ఇంట్లో ఆ ఇరుకు మనుషుల మధ్య ఉక్క పోస్తోంది. బయటకొచ్చి కాస్త చల్లటి ఊపిరి పీల్చుకుందామని తీసుకొచ్చాను. బాబు, 2 కూల్ డ్రింక్స్ ఇవ్వమ్మా.
హాయ్ ఆంటీ. హలో వదినా. మీరేంటి ఇక్కడ? చిన్న పనుండి వచ్చాం. నువ్వేంటిక్కడ? వేరే పనుండి వెళ్తున్నాను. ఎలా ఉన్నారు వదినా?